భగవద్గీతల థియరీ ఉంది. రామాయణ మహాభారతాల్లో ఈ సాంఖ్యయోగాలు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని ఏ రకంగా మనము మన దైనందిన జీవితంలో వాడుకోవాలని చెప్పి ఈ రకంగా శ్రీకృష్ణుడిని పెట్టి ఆ తర్వాత రాక్షసులని పెట్టి కథ ద్వారా సామాన్య ప్రజల వరకు తీసుకొచ్చారు. ఎవరైతే నా ఆజ్ఞాకారులు ఉంటారో వాళ్ళు భగవద్గీత చదివేసుకుని ఓహో ఇది ఆత్మజ్ఞానము, ఇందులో నేను ఆత్మని, ఆత్మ యొక్క స్వధర్మంలో ఉండి మనసా వాచ కర్మన చెయ్యాలనుకుని చేస్తే సబ్జెక్ట్ అయిపోయింది అక్కడికే. కానీ మనం అలా చేయటం లేదు. భగవద్గీత అంటే అదేదో ప్రసంగము, టైం పాసు అన్నట్టు ఒక ప్రసంగం మాదిరి వింటున్నామే తప్పితే అక్కడ భగవానుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడన్న విషయం తెలుసుకోవట్లేదు. శిక్షణ ఇస్తున్నాడు జీవితాన్ని ఏ రకంగా మనం జీవించాలని చెప్పి. ఈ రోజు మనలో ఉన్న శిశుపాలుడు, జరాసంధుడు అంటే ఏంటి? అక్కడ జరాసంధుడు అంటే ఆత్మ పరమాత్మ. ఆల్రెడీ చెప్పాం, బ్రీఫ్ గా ఇక్కడ చెప్తున్నాం. రాబోయే దాంట్లో మళ్ళీ ఇంకా డీటెయిల్ గా చెప్తాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు కొన్ని రిపీట్ చేస్తున్నామంటే సబ్జెక్ట్ మీలో కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడు ఆ సబ్జెక్ట్ దిగితే గాని జీవితంలో దుఃఖం పోదు. సో ఈ రోజు జరాసంధుడు, జర అంటే ఆత్మ. 22వ చాప్టర్ మన సాంఖ్య యోగలోనే 20 దాంట్లోనే చెప్పాడు. అజో అన్నాడు అంటే దానికి జననం లేదు, నిత్యం అది. సో ఆ రకంగా జనన మరణాలంటే జనన మరణ చక్రాల్లోకి వచ్చినా కానీ ఆత్మ లేదు. సో ఆత్మ నిత్యము అంటే అసలు ఆత్మ ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉంటామో శరీరం కూడా క్షీణించదు. భగవంతుని సృష్టిలో వృద్ధాప్యమే లేదు. ఆయన దుఃఖహర్త, దుఃఖమే లేదైన ప్రపంచంలో. కానీ ఈరోజు వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వల్ల రోగాలు వస్తున్నాయి. దానివల్ల ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. సో ఆ జరాసంధుడి ద్వారా అదే చెప్తున్నాడు. ఈ రోజు మనం కాసేపు ఆత్మ అనుకుంటున్నాం, కాసేపు పరమాత్మ అనుకుంటున్నాము, ఈ కాసేపు శరీరం అనుకుంటున్నాము. ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది ఆత్మ శరీరం పట్ల. కొంతమంది చూస్తేనేమో శరీరానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు, కొంతమంది చూస్తే ఆత్మకే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంటే రెండుటిని కలిపేశాం. ఆత్మని పరమాత్మని ఆత్మని శరీరాన్ని రెండుటిని కలిపేశాం. యాక్చువల్గా రెండు వేరు వేరు. అందుకే జరాసంధుని వధించేటప్పుడు ఏం చెప్పాడు అక్కడ శ్రీకృష్ణుడు? ఆ యొక్క పుల్లని ఏం చేశాడంటే చీల్చి రెండు వైపులా వేసి పడేశాడు. అని అంటే నేను శరీరాన్ని, నేను ఆత్మని రెండు కన్ఫ్యూజన్ ఏదైతే కలుపుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నామో దాన్ని చీల్చి చెండాడేసి వ్యతిరేక దిశలో వేసేస్తే మనం ఆత్మ అన్న విషయం తెలుస్తుంది. అర్జునుడు దుఃఖంలో ఉన్నాడంటే వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాడు. దేహస్థితికి వెళ్ళిపోయాడు. కాదు నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. ఆత్మనా లేకపోతే దేహాన్నా అని చెప్పి ఏ కన్ఫ్యూజన్ అయితే వస్తుందో చీల్చి చెండాడండి అంటున్నాడు దాన్ని.